శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహంతో అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న మరో అభాగ్యుడు సొంత వారి చెంతకు చేరాడు. పూర్తి వివరాల్లోకి వెళితే మానసిక వైకల్యం కారణంగా ఆయన మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై పిచ్చివాడిలా తిరుగుతున్న రాజు అనే అభాగ్యుడిని గుర్తించిన హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీసులు గత సెప్టెంబర్ 19వ తేదీన అభాగ్యుల పాలిట ఆపద్బాంధువు నిలయమైన అమ్మా నాన్న అనాథాశ్రమానికి తీసుకువచ్చి పునర్జన్మనిచ్చారు. అప్పటి నుంచి రక్షణాలయంలోనే ఉంటున్న రాజుకు సేవాశ్రమంలో మెరుగైన వైద్యం, సంరక్షణ ఇవ్వడంతో పాటు హైదరాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్కు తీసుకువెళుతూ చికిత్స అందించారు. దాదాపు 71 రోజుల తర్వాత రాజు మానసిక స్థితి మెరుగుపడి తాను అనాథను కాదని తనకు ఒక కుటుంబం ఉందని చెప్పడంతో ఆశ్రమ సిబ్బంది అతనిని తీసుకుని నవంబర్ 28వ తేదీన ఆశ్రమ వాహనం మీద బయలుదేరారు. ఆశ్రమ వాహనం చౌటుప్పల్ నుంచి ఎల్బీ నగర్ చేరాక రాజు మానసిక స్థితి ఎలా ఉందో అతని మాటల్లోనే చూద్దాం. నీ పేరు? నా పేరు బీరాజు సార్. బీరాజు ఎక్కడ మీది? మాది మేదిపట్నం. మేదిపట్నం. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు నీకు తెలుసా? తెలుసు. పోలీసుల ద్వారా ఆశ్రమానికి చేరకముందు మానసిక రుగ్మత కారణంగా గతం మర్చిపోయి అనాథగా బతికిన రాజు రక్షణాలయంలో అందిన చికిత్స ద్వారా తన అడ్రస్ ఎంత స్పష్టంగా చెబుతున్నాడో చూడండి. మీది ఎక్కడ? మాది మేదిపట్నం. ఇక్కడ మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? ఇప్పుడు ఎల్బీ నగర్. ఎల్బీ నగర్ గుర్తుందా నీకు? గుర్తుంది. ఇప్పుడు మీరు ఎల్బీ నగర్కి వెళ్ళి ఎక్కడ వెళ్ళాలి? ఎల్బీ నగర్ నుంచి ఇప్పుడు మేదిపట్నం పోవాలి. మేదిపట్నం. మేదిపట్నం రూట్ చూపిస్తావా? చూపిస్తా. గుర్తుకున్నదా? గుర్తుకుంది. నాకు గుర్తుకుంది సార్. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చినావు? ఇట్లా వచ్చినావు ఇక్కడ చౌటుపల్లికి వెళ్ళి చోటుపల్లిపల్లి నుంచి వచ్చిన. ఇక్కడికి వచ్చావా? వచ్చిన. ఇప్పుడు మీ ఇల్లు అడ్రస్ గుర్తుపడతా? ఇంటికాడ ఎవరు ఉంటారు? మా బాగుంటాడు, మా కొంటారు. మేదిపట్నం మొత్తం తీసుకుంటారా? తీసుకుంటారు సార్. సొంత మిల్లు ఉందా మీ బావ? సొంత ఉంది. ఇది ఎల్బీ నగర్ గుర్తుందా నీకు? ఇది గుర్తేనా? ఎల్బీ నగర్కి ఎలా వాళ్ళ చూపిస్తావా? చూపిస్తా. సిబ్బంది రాజు చెప్పిన వివరాల ప్రకారం వెళ్ళగా రాజు అక్క రేణుకకు అప్పగించారు. సార్ నా పేరు రేణుక సార్. మా తమ్ముడు అవుతాడు. తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఇది బంజారాల సెమ్మిట్ కాలను. విధి వక్రీకరించడంతో పిచ్చివాళ్లలా తిరుగుతున్న మానసిక వికలాంగులు కూడా మనలాంటి మనుషులే. వారిని ప్రేమతో చేరదీసి సంరక్షణ అందిస్తూ మానసిక మందులు ఇవ్వడం ద్వారా తిరిగి మళ్లీ వారు మామూలు మనుషులుగా మారతారు. ఈరోజు హబీబ్ నగర్ పోలీసులు ఈ అభాగ్యుడిపై మానవత్వం చూపడం వలనే ఈరోజు రాజుకు పునర్జన్మ లభించి కోల్పోయిన జీవితాన్ని తిరిగి పొందాడు.